ప్రజల్లో సింపతి గెయిన్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టాలు పడుతున్నారు. కానీ అది వర్కౌట్ కావట్లేదు. తల్లికి వందనం మీద జరిగినటువంటి విష ప్రచారం కావచ్చు, అదేవిధంగా రీసెంట్గా పొదిల్లో రాళ్లు పడినటువంటి విధానం కావచ్చు, రకరకాల సింపతిలు అయితే ట్రై చేస్తారు కానీ వర్కౌట్ కావట్లేదు. అయితే ఏంటంటే ఇప్పుడు మరో యాత్రకు సిద్ధమైనారన్నమాట. గుంటూరు జిల్లాలో ఎక్కడో కలవడానికి అయితే రాబోతున్నారు. అయితే ఏంటంటే అక్కడ పోలీసులు అయితే పర్మిషన్ లేవలేదు. ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు ఇదే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సభలు సమావేశాలు పెట్టే క్రమంలో అసలు ఎంత దారుణంగా అంటే పవన్ కళ్యాణ్ గారు సభలు సమావేశాలు పెట్టే టైంలో అయితే కనుక అసలు వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళు చేసిందే రాజ్యం అన్నట్టుగా సాగింది. కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు. కానీ రాళ్ళేస్తున్నారు కదా, పోలీసుల మీద రాళ్ళేసి కొడుతున్నారు కదా. సో అది పరిస్థితి. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. శృతి మించితే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి గారి టూర్లో ఒక ఎగ్జాంపుల్ అట. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు పర్మిషన్ ఇవ్వరాదని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదో విధంగా శాంతి భద్రతల ఇష్యూ తెచ్చి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడాన్ని అధికారులు తట్టుకోలేకపోతున్నారు. ఇది పరిస్థితి. ఎందుకంటే మొన్న రాళ్ల సంఘటన మీరు గమనిస్తే గనక అక్షరాల పోలీసుల మీద రాళ్లు వేస్తే పోలీసు వాళ్లే ఆ రాళ్లు వేసినటువంటి వ్యక్తులు 19 మందిని అరెస్ట్ చేయడమే కాకుండా ఎవడైతే రాళ్లు అరెస్ట్ చేస్తున్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు ఏవైతే ఉంటే ఆ ఫుటేజ్ మొత్తాన్ని కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి. ఏపీలో వైసీపీకి అధికారం పోయిన తర్వాత అప్పుడప్పుడు జనంలోకి వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెళ్లిన ప్రతిసారి శాంతి భద్రతల సమస్యను క్రియేట్ చేస్తున్నారు. ఆయన పర్యటనకు జనాలు పోగేసి ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పర్మిషన్లు ఇవ్వొద్దని కొన్ని జిల్లాల పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అది సంగతి. ఆ మధ్య అనంతపురం టూర్కి హెలికాప్టర్లో వెళ్లారు జగన్. ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. దీనిపై పెద్ద రగడ జరుగుతోంది. ప్రస్తుతం ఆ ఘటన లోతుగా విచారణ జరుగుతోంది. హెలికాప్టర్ డ్యామేజ్ వెనుక అసలు నిందితులను బయటికి తీసే పనిలో పడ్డారు పోలీసులు. ఇక గత వారం ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్లారు జగన్. అక్కడ పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో వైసీపీ గడ్డ రెచ్చిపోయింది. టీడీపీ మద్దతుదారులపై దాడులు చేశారు. ఈ ఘటన తెలియగానే కూటమి సర్కార్ షాక్ అయింది. వెంటనే జిల్లా పోలీసులను పిలిచి ప్రభుత్వం పెద్దల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇది పరిస్థితి. అంతకుముందు విమానం మీద దానికి సంబంధించి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అనుకుంటా. సో ఆయన ఈ రోజు కూడా విచారణ అది ఇది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కట్ చేస్తే మన రాళ్ళు విసిరారు. ఇలా జగన్ ఏ టూర్కి వెళ్ళినా శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ చేయడంతో పోలీసులకు అంతుపడడం లేదు. జరిగిన పరిణామాలను గమనించినటువంటి కొన్ని జిల్లాల అధికారులు ఆయన పర్యటనకు పర్మిషన్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంటున్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా జగన్ పర్యటనకు పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. అది పరిస్థితి. జగన్ పర్యటన గురించి పల్నాడు జిల్లా ఎస్పీ ఏమన్నారంటే రెంటపాళ్లకు వైసీపీ అధినేత జగన్ రాబోతున్నారు. ఆయన పర్యటనకు సత్తెనపల్లి వైసీపీ అనుమతి కోరలేదని అధికారులు చెప్పడం అయితే జరుగుతోంది. మాజీ సీఎం పర్యటనపై తాము ఇప్పటి వరకు అడిగిన పూర్తి వివరాలు కూడా ఇవ్వలేదని, అందుకే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇది పరిస్థితి. వెళ్తే ఏదో అక్కడ గొడవలు, పంచాయతీలు, ఈ దరిద్రాలు వీటిని భరించలేక కూటమి ప్రభుత్వం అయితే అధికారులు అయితే చర్యలు తీసుకోవడం అయితే జరుగుతోంది.